OnePlus 15R యూజువల్ గా అయితే మనకి ఏమవుతుందంటే నెంబర్ సిరీస్ తో పాటే వెంటనే R సిరీస్ ను కూడా లాంచ్ చేసేస్తారు. బట్ ఈసారి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేది నేను అనుకుంటుంది ఏంటి అనేది మన వీడియోలో డిస్కస్ చేద్దాం. దీనికంటే బిఫోర్ నాకే ఒకసారి షాక్ అనిపించింది. ఏంటి అంటే ఇది మన ఇండియాలో బెంగళూరు నుంచి లాంచ్ అవుతుంది. అదేందన్నా ప్రతి మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతూనే ఉంటుంది కదా. బట్ ఈసారి ఇది గ్లోబల్ డెబ్యూ అవుతుంది. సో ప్రీవియస్లీ కూడా మనకి ఇంకొక మొబైల్ ఫోన్ ఏదో వీళ్ళు గ్లోబల్ డెబ్యూ కింద మన ఇండియా నుంచి లాంచ్ చేశారు. మన ఇండియాని బేస్ చేసుకొని లాంచ్ చేస్తున్నటువంటి సెకండ్ థర్డ్ మొబైల్ ఫోన్ ఇది అనుకుంటా. దీన్ని పక్కకు పెడితే ఈసారి వీళ్ళు ఈ టికెట్స్ ని బుక్ మై షోలో ₹499 సేల్ చేయడం కూడా జరుగుతుంది. అంటే లాంచ్ ఈవెంట్ చూడటానికి. అంటే లాంచ్ ఈవెంట్ చూడటానికి డబ్బులు పే చేయాలన్నానంటే కాదు. దీనికి గాను మీకు గుడీస్ గానీ అలాగే ఫుడ్ గానీ ఫన్ యాక్టివిటీస్ లాంటివి వీళ్ళు ప్లాన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇంతగానో భారీ ఎత్తుగా చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే OnePlus ఈ సంవత్సరంతో 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో దీన్ని పురస్కరించుకొని మేమైతే దీన్ని చేస్తాం అన్నట్టు. యూజువల్ గా ఏంటంటే 5 years కో 10 years కో చేస్తుంటారు. బట్ వీళ్ళు 12 years అనేది నన్ను అడిగితే బుల్షిట్ అంటాను. ఎందుకంటే బేసిక్ గా OnePlus 15 కి వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో అంటే ప్రైస్ చాలా ఎక్కువైపోయిందని అంటారు సరే. సో వాటిని కవరప్ చేసుకోవడం కోసం మేబీ ఇలాంటి ఒక అకేషన్ ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఆన్ పేపర్ అయితే చాలా స్ట్రాంగ్ గా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రీవియస్లీ ఉన్నటువంటి OnePlus 15 అఫ్ కోర్స్ ఈ డిజైన్ కొత్త డిజైన్ ఏం కాదు. OnePlus 13s ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ వీళ్ళు డిజైన్ ని డెవలప్ చేశారు. అండ్ ఇదే కైండ్ ఆఫ్ డిజైన్ ని మనకు ప్రొవైడ్ చేస్తూ దీంట్లో మరికొన్ని అప్డేట్స్ తోటి మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో వరల్డ్స్ లో మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 165 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో తీసుకొని రాబోతున్నారంట. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే 6.78 ఇంచెస్ కి సంబంధించింది. ఏం లేదు, సేమ్ ఏదైతే మనం OnePlus నెంబర్ సిరీస్ లో 15 లో చూసినటువంటి డిస్ప్లేనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వచ్చేస్తున్నారు. దీనిలో అయితే పెద్ద మార్పేం లేదు. కాకపోతే మీకు డిజైన్ పరంగా మాత్రం మార్పు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో కెమెరా ఏదైతే ఉందో ఈసారి మనకి వర్టికల్ పొజిషన్ లో ఉన్నటువంటి కెమెరా బంప్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎట్లాగో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ తప్ప టెలిఫోటో లెన్స్ అయితే మనకి తీసేస్తారు కదా. సో ఆ టెలిఫోటో లెన్స్ ని ఫ్లాష్ ని ఇంకొంచెం పక్కకి జరిపి వీళ్ళు మనకి iPhone 17 కైండ్ ఆఫ్ లుక్ ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఈసారి మీకు రెండే కెమెరాస్ ఉంటాయి. ఇది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీనే ఇస్తున్నారు. అండ్ బిల్డ్ రేటింగ్ లో కూడా మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ తీసుకోవడంతో పాటు IP68, IP69, IP69K కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో హైయర్ టెంపరేచర్స్ అయినా కానీ మీరు ఎక్కడ ప్రాబ్లం లేకుండా నిరభ్యంతరంగా దీన్ని అయితే యూజ్ చేసుకోవడంతో పాటుగా ఈసారి వరల్డ్ లో మొట్టమొదటిసారిగా మన ఇండియా త్రూ లాంచ్ అవుతున్నటువంటి మొబైల్ ఫోన్ ఈ ప్రాసెసర్ తో. దిస్ ఇస్ నథింగ్ బట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 5. సో 8 Elite Gen 5 కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది మనకి మిడ్ రేంజ్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది రీసెంట్ గానే క్వాల్కమ్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Gen 3 లేదా Gen 4 కన్నా కానీ మరింత పవర్ఫుల్ ప్రాసెసర్ అని అంటున్నారు. ఆల్మోస్ట్ పెర్ఫార్మెన్స్ వైడ్ గా బిగ్ జంప్ అని అంటున్నారు. అండ్ ఇందులో నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి Adreno GPU ను కూడా తీసుకొని రాబోతున్నారు. బేసిక్ గా దీని వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే కాన్స్టెంట్ గా 120 FPS గేమింగ్ తో పాటు రే ట్రేసింగ్ ఏదైతే ఉందో చాలా స్మూత్ గా ఉంటుందని అంటున్నారు. అండ్ ఇందులో ఉండేటువంటి గేమింగ్ టెక్నాలజీని బేస్ చేసుకొని అప్ టు ఆ 120 FPS ఏదైతే ఉందో అప్ టు 165 Hz దాకా తీసుకొని వెళ్తుందంట. సో గేమింగ్ లో మాత్రం ఈసారి క్రేజీగా చేయబోతున్నారు. అండ్ ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR5X అల్ట్రా 15 లో యూజ్ చేశారు కదా. ఈసారి దీంట్లో LPDDR5X మాత్రమే యూజ్ చేస్తున్నారు. UFS 4 తోటి మనకి ఇదైతే రావడం జరుగుతుంది. సో 4.1 తో అయితే మనకు రావట్లేదు. అండ్ ఆక్సిజన్ OS వీళ్ళకి సంబంధించినటువంటి కలర్స్ OS కలర్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో తీసుకొస్తున్నారు. అలాంగ్ విత్ సైడ్ ప్లస్ కి కూడా మనకి ఇందులోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే A to Z ఏదైతే 15 లో ఉందో ఒక ప్రాసెసర్ ర్యామ్ రోమ్ కొంచెం డౌన్గ్రేడ్ చేస్తూ మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక మేజర్ మార్పు ఎక్కడ జరుగుతుంది అంటే కెమెరా డిపార్ట్మెంట్ లో. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3 ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ని మన ముందు తీసుకొచ్చారు కదా. సో అందులో వచ్చేటప్పటికి మీకు జస్ట్ ప్రైమరీ సెన్సార్ మాత్రమే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొస్తున్నారు. అండ్ టెలిఫోటో లెన్స్ ని కంప్లీట్లీ వీళ్ళైతే రిమూవ్ చేసేస్తున్నారు. సో ఏదైతే యాపిల్ వాడిన స్ట్రాటజీస్ లైక్ ప్రో సిరీస్ కి నాన్ ప్రో సిరీస్ కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే సో ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికి మీకు టెలిఫోటో లెన్స్ ఇస్తారు. నాన్ ప్రో లో అయితే టెలిఫోటో ఇవ్వకుండా ప్రైమరీ అల్ట్రా వైడ్ యాంగిల్ ఎలా అయితే ఇస్తుంటారో సేమ్ థింగ్ వీళ్ళు ఇందులో కూడా తీసుకొని రాబోతున్నారు. సో ప్రైమరీ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రమే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ ని యూజ్ చేస్తున్నారు. వేరే నెంబర్ సిరీస్ లో 32 మెగాపిక్సెల్ ఇస్తే. సో ఈవెన్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా వీళ్ళు 4K కి మాత్రమే పరిమితి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 4K లో 60, 120 దాకా మాక్సిమం మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ లాగ్ ఫార్మాట్ లో వీడియో రికార్డింగ్స్ ఏవైతే వాటిని కంప్లీట్లీ వీళ్ళు ఈ R సిరీస్ లో అయితే రిమూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే ఇది మాత్రం రియల్లీ క్రేజీ. సో ఇంత కాంపాక్ట్ డిజైన్ లో కూడా వీళ్ళు 8300 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడంతో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్
టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. అండ్ 50% ఆఫ్ ద ఛార్జింగ్ జస్ట్ కేవలం మీకు 15 minutes లో కంప్లీట్ అయ్యి ఓవరాల్ గా 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 40 minutes టైం తీసుకునేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీని విషయంలో వాళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మేబీ దీని గురించి మనం అయితే లాంచ్ దాకా వెయిట్ చేయాలి. బట్ ఆన్ అండ్ యావరేజ్ గా నేను మీకు అయితే చెప్తున్నాను. సో ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆరామ్సే మీకు 2 days బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు గనక యూట్యూబ్ మూవీస్ చూస్తున్నారు అన్నట్లయితే గనక సుమారుగా 30 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్, అలాగే గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే గనక అరౌండ్ 10 hours ఆఫ్ గేమింగ్ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో బ్యాటరీలో మాత్రం సూపర్ క్రేజీగా వెళ్ళిపోతున్నారు. అండ్ వైర్లెస్ టెక్నాలజీని వీళ్ళు కంప్లీట్లీ రిమూవ్ చేస్తారు. సో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ లేదా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం ఇందులో తీసుకొని రారు. ఇక ఇంత భారీ ఈవెంట్ వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అది కూడా ఫ్యాన్స్ దగ్గర నుంచి పాసెస్ కొనుక్కొని కూడా మన రమ్మని వీళ్ళు చెప్పడం మాత్రం 12th year యానివర్సరీ ఇది. సో కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి అని చెప్తున్నారు. కానీ బేసిక్ గా నన్ను చెప్పాలన్నట్లయితే ఆల్రెడీ OnePlus 15 లాంచ్ అయింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ గా అంటున్నటువంటి కామెంట్ ఏంటి అంటే ప్రైస్ చాలా పెరిగిందని. అఫ్ కోర్స్ ఇది ఒక్కటే కాదు, మిగతా బ్రాండ్స్ అన్ని కూడా ప్రైజెస్ అనేవి పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే దారుణంగా ఐక్యూ 15 మిగతా వాళ్ళు వచ్చేటప్పటికే అరౌండ్ 5,000-6,000 రూపాయలు పెంచుకుంటూ వెళ్తే ఐక్యూ 15 వచ్చేటప్పటికి ఏకంగా 18,000 రూపాయలు ప్రీవియస్ జనరేషన్ దాంతో హైక్ చేయడం అయితే జరిగింది. వీళ్ళందరూ చెప్పేటువంటి కామన్ రీజన్ ఏంటి అంటే చిప్ సెట్స్ ఏవైతున్నాయో స్పేర్ పార్ట్ ప్రైస్ ఏదైతుందో చాలా హైక్ అయిందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సెన్సార్స్ తో పోలిస్తే ఈసారి కొంచెం చిన్న సెన్సార్స్ ని, అలాగే డిస్ప్లేలో కూడా వీళ్ళు 2K రెజల్యూషన్ నుంచి 1.5K రెజల్యూషన్ ని డౌన్గ్రేడ్ చేయడం కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి సో అంతగా వీళ్ళు ఊహించినటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో అందుకోసమే ఈసారి 15R ని కొంచెం అగ్రెసివ్ ప్రైసింగ్ తోటి, యూజువల్ గా మనం చూసా ఉన్నట్లయితే అరౌండ్ 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఈ ఫోన్ కూడా అదే ప్రైసింగ్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతుంది. మేబీ లేదా OnePlus 15 సిరీస్ తో కంపేర్ చేసినట్టు అక్కడ ఒక 5,000 పెరిగింది కాబట్టి ఇక్కడ ఒక 2 నుంచి 3,000 రూపాయల దాకా హైక్ ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బేస్ వేరియంట్ నేను చెప్తున్నాను. సో అది కూడా వీళ్ళు కార్డ్ డిస్కౌంట్స్ తోటి మళ్ళీ నార్మల్ ప్రైసింగ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఏదైతే OnePlus 15 ద్వారా పోయినటువంటి సేల్స్ ని ఈ OnePlus 15R ద్వారా వీళ్ళు మళ్ళీ బయటికి తీసుకొని రావాలని చెప్పి గట్టి ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం. ఇంకొకటి OnePlus అనగానే చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటి అంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో అందుకోసమే వీళ్ళు ఈసారి ఎక్స్క్లూజివ్ గా 15 సిరీస్ కి మాత్రం, అంటే అది 15 కావచ్చు, 15R కావచ్చు, అలాగే 15S అప్కమింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మీకు గ్రీన్ లైన్ ఇష్యూస్ లైఫ్ టైం కవరేజ్ అయితే ఇస్తున్నారు. అంటే లైఫ్ టైమ్ లో ఎప్పుడైనా కానీ మీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే సింపుల్ సర్వీస్ సెంటర్కి వెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే వాళ్ళు రీప్లేస్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఆ పోయినటువంటి క్రేజ్ ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలనే వీళ్ళ ఆలోచన. అంత బానే ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఒప్పోతో మెర్జ్ అయ్యారో చాలా వరకు OnePlus కాంప్రమైజ్ అవుతూ మన ముందుకు డివైజెస్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ప్రీవియస్లీ మనకి హ్యాసెల్బ్లేడ్ కొలాబరేషన్ ఉండేది, అది కూడా రిమూవ్ చేసి పడేశారు. సో ఆర్ సిరీస్ లోను ఎస్ సిరీస్ లో తీసారంటే ఓకే, నెంబర్ సిరీస్ లో కూడా తీసేశారు. సో వాటిని వీళ్ళు ఒప్పోలో స్టాండర్డ్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అఫ్ కోర్స్ ఫీచర్స్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు, బానే ఉంది. బట్ కెమెరా డిపార్ట్మెంట్ పరంగా అలాగే డిస్ప్లే పరంగా ఇంకొంచెం బెటర్ వర్క్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నౌ దీన్ని OnePlus 15Ace అనేటువంటి పేరుతో ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సుమారుగా అక్కడ వచ్చేటప్పటికి 33,000 రూపాయలకి లాంచ్ చేశారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మన ఇండియాలో 49,999 రూపాయలకి హై ఎండ్ వేరియంట్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో బేస్ ఎంట్రీ లెవెల్ వచ్చేటప్పటికే అరౌండ్ 40,000 to 45,000 రూపీస్ బడ్జెట్ లో తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు దీని గురించి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని డీటెయిల్స్ మనకు తెలియాలి అన్నట్లయితే కనుక ఈ నెల డిసెంబర్ 17వ తారీఖు అఫీషియల్ గా లాంచ్ అవుతుంది కాబట్టి అప్పటిదాకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే. సో మీకేమనిపిస్తుంది OnePlus 15R గురించి, స్పెక్స్ అన్నిటి దాని గురించి? సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రైసింగ్ ఏంటి? ఒకవేళ దీంట్లో కూడా హైక్ చేస్తే ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంతకీ మీలో ఎవరన్నా ఈవెంట్కి ప్లాన్ చేస్తున్నారా? లెట్ మీ నో. కామెంట్ చేయండి.